శ్రీమాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. మీ కెరీర్లో 10 ఏళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఈ నెల తలుపు తడుతోంది. కానీ ఒక్క తప్పు చేస్తే అదంతా జారిపోతుంది. ఈ మాసఫలం తులా రాశి వారి కోసం 3 ఆగస్టు 2026 నుండి 31 ఆగస్టు 2026 వరకు. ఈ నెల మీ లక్కీ నంబర్ 6, లక్కీ కలర్ ఆకుపచ్చ రంగు. ఈ నెల తప్పనిసరిగా చేయాల్సింది పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. తప్పనిసరిగా నివారించాల్సింది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ నెల మీ మంత్రం ఓం బృహస్పతియే నమః. ఇప్పుడు ఈ నెల మీ జీవితంలో ఏమి జరగబోతోందో చూద్దాం. ఈ ఆగస్టు నెల తులారాశి వారికి గ్రహణకాలం, అంటే సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం రెండూ ఒకే నెలలో వస్తున్నాయి. మీ 10వ ఇల్లు అంటే వృత్తి మరియు సామాజిక గౌరవానికి సంబంధించిన స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇది హంస మహాపురుష యోగం అనే అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తోంది. ఈ యోగం వల్ల వృత్తిలో అనూహ్యమైన ఎదుగుదల, పై అధికారుల మెప్పు మరియు సమాజంలో గుర్తింపుతుంది. కానీ 11 ఆగస్టు వరకు గురువు అస్తంగతంలో ఉన్నారు. అంటే సూర్యుని వెలుగులో గురువు బలం తగ్గుతుంది. కాబట్టి నెల మొదటి వారన్నరలో కొత్త ఉద్యోగం మొదలుపెట్టడం, వ్యాపారం ప్రారంభించడం వంటి పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. మొదటి వారం 3 నుండి 9 ఆగస్టు వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు ఇంకా అస్తంగతంలో ఉండటం వల్ల కెరీర్లో కొంచెం అయోమయం ఉండవచ్చు. 9 ఆగస్టు కామిక ఏకాదశి. ఈరోజు ఉపవాసం చేస్తే శని దోషాలు తగ్గుతాయి. 2వ వారం 10 నుండి 16 ఆగస్టు వరకు జాగ్రత్త అవసరం. 12 ఆగస్టు అమావాస్య రోజు సూర్యగ్రహణం. ఇది 10వ ఇంట్లో జరుగుతోంది. గ్రహణ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. కానీ ఒక మంచి వార్త, 11 ఆగస్టు తర్వాత గురువు అస్తంగతం నుండి బయటపడతారు. మీ కెరీర్కు కొత్త శక్తి వస్తుంది. 3వ వారం 17 నుండి 23 ఆగస్టు ఈ నెలలో అత్యంత అనుకూలమైన వారం. 17 ఆగస్టు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ 11వ ఇంట్లో. ఇది లాభస్థానం. ఆదాయం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ వారంలోనే నాగపంచమి పర్వదినం కూడా వస్తోంది. నాగదేవతను పూజిస్తే రాహుకేతు దోష నివారణ జరుగుతుంది. 23 ఆగస్టు పుత్రద ఏకాదశి. సంతాన ప్రాప్తి కోరుకునే వారికి మంచి రోజు. 4వ వారం 24 నుండి 31 ఆగస్టు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. 28 ఆగస్టు రాఖీ పూర్ణిమ రోజు పాక్షిక చంద్రగ్రహణం వస్తోంది. ఈ గ్రహణం మీ 5వ ఇంట్లో, అంటే ప్రేమ మరియు సంతానానికి సంబంధించిన స్థానంలో జరుగుతోంది. ప్రేమ సంబంధాలలో అపార్థాలు రావచ్చు. ఓపికగా ఉండండి. ఇప్పుడు ఆర్థిక విషయాలు చూద్దాం. శని వక్రస్థితిలో మీ 6వ ఇంట్లో, అంటే అప్పులు మరియు శత్రువుల స్థానంలో ఉన్నారు. ఇది మంచి సంకేతం. పాత అప్పులు తీరే అవకాశం ఉంది. శత్రువుల బాధలు తగ్గుతాయి. కానీ శుక్రుడు, మీ అధిపతి గ్రహం, కన్యా రాశిలో నీచ స్థితిలో ఉన్నారు. ఇది మీ 12వ ఇంట్లో ఖర్చుల స్థానం. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. విలాసాలపై డబ్బు వెచ్చించే ప్రలోభం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శని 6వ ఇంట్లో ఉండటం వల్ల క్రమ పద్ధతిగా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ జీర్ణ సమస్యలు, ముఖ్యంగా గ్రహణ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ నెల మీకు ఏది ముఖ్యం? వృత్తి, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వారికి షేర్ చేయండి. రోజువారీ రాశి ఫలాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెలంతా ఈ మంత్రం జపించండి. ఓం బృహస్పతయే నమః. గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి దేవాలయంలో అరటిపండ్లు సమర్పించండి. దైవకృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.